హాయ్ ఫ్రెండ్స్, ఇందాకైతే మేము స్టవ్ అయితే తీసుకొచ్చినాం కదా. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఓపెన్ చేసామన్నమాట. పాలు కూడా పొంగిచ్చాము. వీడియో తీద్దామంటే టైం లేకుండే, ఫుల్ ఇంకా టైం అవుతుందని చెప్పేసి నేను ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు. ఇప్పుడైతే నేను బెల్లం బువ్వ వండుతున్నా, చూడండి. ఇందాకైతే స్టవ్ తీసుకొచ్చినాం కదా, నేనైతే బెల్లం అన్నం అయితే వండుతున్నా. ఇక్కడ మీకు చూపిద్దామని చెప్పేసి పాలైతే పొంగించడం అయితే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బ్లెస్ చేయండి. ఇంకా వంట చేయాలి, టైం లేదు, చాలా టైం అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే వంట చేస్తున్నా. ఇందులో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది, నెయ్యి కూడా వేయాలి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే మా పిల్లలు అంత ఎక్కువ ఇందులో వేస్తే తినరనమాట. డ్రై ఫ్రూట్స్ అయితే వేయను. పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నా, చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి. నెయ్యి అయితే వేసుకుందాము. ఈ నెయ్యిలు మనము తయారు చేసే దగ్గర చూస్తే మాత్రం మనమైతే తినచ్చు, అసలు వాడలేమన్నమాట. అంత ఘోరంగా ఉంటాయి తయారయ్యే దగ్గర. పాలు, నెయ్యి, కొబ్బరి, ఇలాచి వేసుకున్నాను అనమాట. దగ్గరికి అయితే పడింది, ఇంకా దింపేసుకోవడమే. పరమన్నం అయితే అయిపోయింది, ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుందాము. సారీ, పరమన్నం కాదు, బెల్లబువ్వ. ఖమ్మంలో పరమన్నం అంటారు అనమాట మా అత్తయ్య వాళ్ళు. మేమైతే బెల్లమన్నం అంటాం. ఇంకా దేవుడి దగ్గర పెట్టేసుకుందాం. యాక్చువల్గా అయితే మేము అనుకున్న స్టవ్ దొరకలేదన్నమాట. మేము ప్రస్తుతానికని తీసుకున్నాము, చూద్దాం తర్వాత ఆ మోడల్లో లేవంట. ఇంకా ఈ స్టవ్ అయితే తీసుకున్నాము. ఇది చిన్నగానే ఉంది, ఓకే, ఏదో అడ్జస్ట్ అవ్వాలి. అది లేదంట, తర్వాత తీసుకుందామని చెప్పేసి ఇంకా నార్మల్గా అయితే తీసుకున్నాము. ఓకే అండి, ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. వ్యూస్ వస్తున్నాయి బాగానే. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.